జరిగినప్పుడు బీఎస్పీ యొక్క ఓటు వాళ్ళ పార్టీని ఓడించుకొని కూడా వాళ్ళు బీజేపీకి ఓటు వేసి ఇచ్చారు. వాళ్ళు మొదటి ప్రత్యర్థిగా ఎస్పీని చూసిండ్రు. కాంగ్రెస్ కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఎస్పీ బీఎస్పీ కాదు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పొరపాటు వ్యూహాత్మకంగా చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, తెలియక చేయట్లేదు చేస్తున్నా అర్థం కావట్లేదు. కానీ హుజురాబాద్ ఎన్నికలప్పుడు మీరు ఒక మాట అన్నారు, హుజురాబాద్లో మేము ఎన్నడూ గెలవలే కాబట్టి అది మాకు వచ్చేది కాదు, మేము రాకపోయినా పోయేది లేదు అన్నట్టు మాట్లాడారు మీరు. ఇవాళ ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడితే ఉత్తరప్రదేశ్లో మేము ఏమైనా గెలిచినామా, మా ప్రభుత్వం ఉందా, కాబట్టి అది పోయినా మాకేం కాదు, మాది కాదన్నట్టు మాట్లాడదు. అట్లా మాట్లాడతలేదు మీరు కాదు, మీ జాతీయ నాయకత్వం అలా మాట్లాడింది. నేను నన్ను మొత్తం చెప్పనిస్తలేరు మీరు. మీకు ఒక 25 సంవత్సరాల ఈ దేశ రాజకీయాల గురించి మీ ద్వారా తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. 98 మార్చి 14 రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు అందరు వెళ్ళి మీరు ఏఐసిసి అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకోండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే మార్చి 14 రోజు ఎన్నికల ద్వారా వారు ఏఐసిసి అధ్యక్షురాలైనరు. అంతకంటే ముందు సీతారాం కేసరి గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించదు, నిండా మునిగిపోయింది అన్నారు. 98లో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన రోజు ఈ దేశంలో కాంగ్రెస్ కునే 2 రాష్ట్రాల అధికారంలో, 2 అంటే 2 రాష్ట్రాలు అన్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు పదే 2 రాష్ట్రాలలో అధికారం ఉంది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అంటారు కదా. 98లో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యత మార్చి 14, 1998 రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 2 రాష్ట్రాలలో మాత్రమే. వారు అధ్యక్షత చేపట్టిన తర్వాత 99లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 2003 ఎన్నికలు జరిగినప్పుడు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఆ రోజు మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది. ఢిల్లీ ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది, షీలా దీక్షిత్ గెలిచిండ్రు. ఈ రాష్ట్రాలలో కూడా కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అత్యంత కీలకమైన రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఇన్ని రకాలుగా వాజ్పేయి గారికి ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న సందర్భంలో 2004 ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలల్లో బీజేపీ అధికారంలోకి రాలే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2004, 2009 కాంగ్రెస్ అధికారంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2012లో ఎన్నికలు జరిగినాయి. 2012 ఎన్నికలు జరిగినప్పుడు కూడా 6 రాష్ట్రాల ఎన్నికలు 12, 13లో 5-6 రాష్ట్రాలు జరిగితే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, గోవాలో కాంగ్రెస్ గెలిచింది, మణిపూర్లో కాంగ్రెస్ గెలిచింది, మేఘాలయాలో కాంగ్రెస్ గెలిచింది. మిగతా రాష్ట్రాలలో కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. మణిపూర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గోవాలో కూడా ఇది వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కంప్లీట్గా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ అబ్సల్యూట్ మెజారిటీ గెలిచిండు. 2012 ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 15% ఓట్లు, 47 మాత్రమే సీట్లు వచ్చినాయి. 2013లో జరిగిన ఎన్నికలలో కూడా మేఘాలయ, కర్ణాటక, మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏది 13లో జరిగిన ఎన్నికలు అంటే 12, 13లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎక్కడా పెద్దగా బీజేపీ గెలవలే. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇన్ని పార్టీలు గెలిచి కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 బలంగా ఉంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నాయని ఒక దగ్గర ఆపు, ఇంకొక దగ్గర అఖిలేష్ యాదవ్ గెలిచిన సందర్భం తర్వాత 2014 ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది పార్లమెంట్లో. 47 అసెంబ్లీలు గెలిచి 15% ఓట్లు వచ్చిన 2012 ఉత్తరప్రదేశ్లో 71 సీట్లు గెలిచింది. అంటే మీరు వెనక్కి వెళ్ళండి. ఈరోజు 2022 ఎన్నికలను మీరు విశ్లేషించేటప్పుడు 10 సంవత్సరాలు వెనక్కి పోతే 2012, 13 ఎన్నికలు ఉన్నాయి. అక్కడి నుంచి 10 సంవత్సరాలు వెనక్కి పోతే 2003 ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఒక 6-7 ఏళ్ళు వెనక్కి పోతే 97, 98లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు ప్రత్యేకం. ఆ సందర్భంగా జరుగుతున్న చర్చలు, జరుగుతున్న పరిణామాలు, పోటీ పడుతున్న పార్టీలను బట్టి ప్రజల ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఈ రోజు మీరు 2 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ఉంది అని మీరు మాట్లాడుతున్నారు. ఎస్, 2 రాష్ట్రాలలోనే ఉన్నది.